ఏదైనా ఫేవర్గా మీకు ఫేవర్గా జరగాలంటే ఈ విషయాల్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఎంత బాధగా ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏం జరిగినా, హౌ టు బీ పాజిటివ్, హౌ టు మేనిఫెస్ట్ వెన్ ఆల్ నెగటివిటీ ఇన్ యువర్ ప్లేస్. ఎంత నెగటివిటీ ఉన్నా మీ చుట్టుపక్కల, దాని సీక్రెట్ ఏంటో తెలుసా మీకు? మీలో ఉన్న యూనివర్స్ని మీరు యాక్టివేట్ అయ్యేలా చేసుకోవాలి. అప్పుడు మీరు ఏది కావాలన్నా అది మేనిఫెస్ట్ చేయగలుగుతారు. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను యూనివర్స్తో, ఎల్లప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాను. నా ప్రాబ్లం ఏవైనా సరే, నాకు ఏమి తోచకపోయినా, ఏం చేయాలి, ఇదేం చేయాలి నెక్స్ట్, నాకు ఏమి తోచడం లేదు, ఎవరిని అడగాలి? యూనివర్స్ని అడగాలి. ఆ దేవుణ్ణి, గాడ్ యూనివర్స్ని అడగాలి. మీలోనే ఉంది అది. మీలో ఉన్న యూనివర్స్ తోటి మీరు డిస్కస్ చేయాలి. అంతేగాని పక్క వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోకండి. మీరు అనొచ్చు, నేను ఎలా మాట్లాడను అని. నేను ఎలా మాట్లాడితే క్వశ్చన్స్, అంటే మీరు క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ ఎలా వస్తుంది అని. వస్తుంది, తప్పకుండా వస్తుంది. నాకు వస్తుంది. నెమ్మదిగా ముందు హాయిగా ప్రశాంతంగా ఉండాలి. మనసు నెమ్మదిగా ఉన్నప్పుడు ఆ స్టేట్లో మీరు వెళ్ళి మీలో అంటే అన్ని ఆలోచనల్ని కట్టేసి థాట్ని మెడిటేషన్లో కూర్చోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్. మీరు మెడిటేషన్ అంటే ఏం లేదు, కామ్గా ఒక 5 seconds కూర్చోవడాన్ని అంటారు. నేను మాట్లాడతాను నాలో ఉన్న దేవుడితోటి, పోట్లాడతాను. మాట్లాడడమే కాదు, ఏది ఉన్నా చెప్పుకుంటాను. అదే నాకు బదులు చెప్తుంది కూడా. అది ఎలా తిరిగి ఆన్సర్ ఇస్తుంది తెలుసా మీకు? ఒక గురువులా అన్నమాట. గురువులా అదేలాగా అది నా నోటి నుంచే నా అంతో చెప్పిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూసారా, మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకని ఇలా చేస్తున్నావు అని మీరు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. చూసారా, ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి. అది ఎవరిస్తున్నారు? మీలో ఉన్న యూనివర్సే మీతో చెప్పిస్తోంది. అంటే క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు ఈరోజు నన్ను ఎలా క్వశ్చన్స్ చేసేది అంటే, నువ్వు ఈరోజు నీకు దేవుడు అప్పగించిన పని చేసావా, వీడియోస్ చేసావా, గైడ్ చేస్తున్నావా అందరినీ, నీ సోల్ పర్పస్ కోసం నువ్వు ఏం పని చేసావు అని నన్ను అడుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మన నోట్తోనే మన క్వశ్చన్స్ మనమే వేసుకుంటూ ఉంటాం. దానికి బదులు కూడా అలానే మన క్వశ్చన్స్ ఎలా వేస్తుంది, ఫస్ట్ క్వశ్చన్స్ వేసి అలా నేర్పిస్తుంది మనకి. ఏమని? దాన్ని ఎలా మనం వాటినన్నిటినీ మనం ఎలా పూర్తి చేయాలి, ఎలా దాన్ని సాల్వ్ చేయాలి అనే విషయాన్ని మనకి నేర్పిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంకొకటి, దిస్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్, మొదటి సీక్రెట్ ఇది. నెంబర్ 2, స్పెషల్ పర్సన్ కావాలి మీరు. ఇప్పుడు మీరు చూడండి, చిన్నప్పుడు మీరు స్పెషల్గా స్కూల్లో జాయిన్ అయ్యారు, మీరు స్పెషల్గా కనబడాలనుకుంటారు, స్పెషల్గా ఏదైనా మీరు అవ్వాలనుకుంటారు కదా. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్నా కానీ, మీకు ఒక స్పెషల్గా మీకు పేరు రావాలనుకోవడమో, లేకపోతే ఏదైనా స్పెషల్గా అవ్వాలనుకుంటారు. అలానే స్పెషల్ పర్సన్ ఎలా అవుతావు? ఎవరి దృష్టిలో? యూనివర్స్ దృష్టిలో. అంటే మనం మేనిఫెస్ట్ చేయాలంటే, ఏదైనా విష్ ఫుల్ఫిల్మెంట్ తొందరగా అవ్వాలనుకుంటే, మనం స్పెషల్ పర్సన్ వేరే వాళ్ళ దృష్టిలో కాకుండా యూనివర్స్ దృష్టిలో మనం స్పెషల్ కావాలంటే మనం స్పెషల్గా ఏదైనా చేయాలి. నలుగురు కోసం బతికితే నువ్వు అలా అవ్వదు. కొందరు ఏం చేస్తారంటే నలుగురితో షేర్ చేసుకుంటారు, ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా నలుగురు కోసం పని చేస్తూ ఉంటారు. లేకపోతే అమ్మా నాన్నకు అంటారు, అడగండి మీరు ఏమైనా అంటారు, నేను నా తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్నానని. నేను అంటే గుడ్డిగా నమ్ముతారు. అంటే గుడ్డిగా ఏమైనా అంటారంటే, తల్లిదండ్రుల కోసం చేసిన చాలా మంచిది, అది మొత్తం సేవ్ అయ్యే. కానీ వేర్ ఈజ్ యువర్ సెల్ఫ్ లవ్, వేర్ ఈజ్ నీకు యూనివర్స్
ముందు నీకు యూనివర్స్ని ముందు నువ్వు పొగిడేలా చేసుకోవాలి, యూనివర్స్కి నచ్చాలి నువ్వు కదా. ఇక్కడ ఉన్న పీపుల్కి, ఇక్కడ ఉన్న మనుషులకి నువ్వు నచ్చినా నచ్చకపోయినా మనం ఎలా, కొంతమంది ఎందుకు ఈ విషయం చెప్పానంటే తల్లిదండ్రులు చేయాలి, అది నేను కాదనడం లేదు, కానీ కొన్ని మోరల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు, అనెథికల్ పనులు కూడా వాళ్ళు ఇష్టం లేకపోయినా ఇది తప్పని తెలిసినా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, నేను అనేది ఏంటంటే అంత పెద్ద తప్పు అని కాదు. ఇప్పుడు కొందరికి ఇంజనీరింగ్ చదవాలని ఉంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్లో వెళ్ళాలని ఉంటుంది, తల్లిదండ్రులు వేరే ప్రొఫెషన్ అని అంటారు, అప్పుడు మనసుని సర్దుకోలేక అలా ఉంటాయి. ఇంకా కొన్ని ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి, ఒక్కటని కాదు, మనం ఎన్నో చూస్తుంటాం. ఆ టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కొన్ని అర్థం కానప్పుడు యూనివర్స్కి వదిలేయాలి. కొన్ని ఇప్పుడు నలుగురు కోసం బతికితే ఎలా చెప్పండి, కొందరైతే అసలు పక్క వాళ్ళ కోసమే బతుకుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు ప్రపంచంలో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలా చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో అని. నువ్వు డిఫరెంట్ అని అంటారు, ఓన్లేండి డిఫరెంట్, నేను డిఫరెంట్ అనుకోనివ్వండి, నువ్వు పిచ్చి వీడి పిచ్చి అంతే, అవును నేను పిచ్చి, మీకు హర్ట్ కూడా చేయొచ్చు, అంటే మిమ్మల్ని బాధ పెట్టచ్చు, వేరొకళ్ళు మిమ్మల్ని ఏమైనా అనొచ్చు, మీరేమీ దిగులొద్దండి, అసలు ఏం దిగులు పడకండి, నేను డిఫరెంట్, ఓకే నేను డిఫరెంట్, ఓకే నేను పిచ్చిదాన్నే, ఓకే నేను పిచ్చివాడిని, ఎవ్వరు ఏమనుకున్నా ఐఎమ్ పాజిటివ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అదే మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ పాజిటివ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నాకు వచ్చే ఆన్సర్స్ని బట్టి నేను జీవిస్తాను. మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోండి. చూడండి, మెడిటేటివ్ స్టేట్లో కూర్చున్నారంటే నేనైతే అలానే చేస్తాను, అప్పుడు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఇంకొకటి, నా జీవితంలో అన్నీ మంచికే జరుగుతున్నాయి, అంతే, ఏం జరుగుతున్నా మీరు అనుకోవచ్చు నెగటివ్గా జరుగుతున్నాయి కదా అన్నీ, నేను ఎలా అనుకోవాలి అని, అంతే మీరు అనుకోవాలి, అది మీ బిలీఫ్ అయి ఉండాలి, అది నమ్మకం, అదేంటంటే ప్రగాఢ నమ్మకం, యూనివర్స్ పై ఉన్న నమ్మకం. ఆ నమ్మకంనే దాన్ని మీ నెగటివిటీని బద్దలు కొట్టాలంటే మీరు అంత పాజిటివ్గా ఉండాలి, అంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. నా జీవితంలో అన్నీ నా మంచికే జరుగుతున్నాయి, అంతే, అదే నేను నమ్ముతాను. నేను నిజంగా అలానే అనుకుంటానండి. నాకు ముక్తి దొరికింది అనే అనుకుంటాను. ముక్తి కావాలని ఎంతమంది అనుకుంటున్నారు, ఆల్రెడీ దొరికింది, దొరకాలి అని కాదు, ప్రజెంట్ టెన్స్లో థింక్ చేయాలి, దెన్ యు ఆర్ మేనిఫెస్టింగ్. అన్నీ ఆల్రెడీ అయిపోయాయి, అన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. లేవు అని ఏడవకండి, నాకు ఎవరూ లేరు అని ఏడవద్దు, నా దగ్గర ఏం లేవు, నాకంత నెగిటివిటీ నా సరౌండింగ్స్లో ఉంది, ఇలాంటివి ఏమీ పట్టించుకోకూడదు. ఎప్పుడైతే మనం కేర్లెస్గా ఉంటామో, అంటే మనకు కావాల్సిన దాని మీదే ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ అనేది మనము పాజిటివిటీ పైన, నాకు కావాల్సిన లక్ష్యం పైన, మీరు ఏదైనా డ్రీమ్ చేస్తుంటే ఆ డ్రీమ్ మీద ఫోకస్ ఉండాలి. మీకున్న లక్ష్యం పైన ఫోకస్ చేయండి, ఆ డ్రీమ్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధ్యలో రాళ్ళు వస్తున్నాయి కదా, ఆ రాళ్ళని దాటి వెళ్ళాలి, వస్తాయి, మన మనుషులం కదా, అందరికీ ఉంటాయి ఏదో ఒక ప్రాబ్లం. ఎవరైనా చూపించండి నాకు ఏ మనిషినైనా వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా అన్నారనుకోండి నాకు ఏ ప్రాబ్లం లేదు, ఐఎమ్ సో హ్యాపీ అని, అది కూడా నిజమే, బట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. బట్ హిజ్ స్టేట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ స్టేట్ అనేది అది పెరిగింది అని అర్థం, అది తట్టుకోగలరు అని. సో కానీ వాళ్ళకు కూడా ఉంటాయి, మనిషి అన్నాక ఎవరికైనా ఉంటాయి, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే జీవితం కదా. నాకు కూడా ఏంటంటే అప్పుడప్పుడు వేరే క్వశ్చన్స్ కూడా వేస్తుంటుంది యూనివర్స్. ఎట్లా అంటే నా నోట్తోనే వస్తుంటాయి, అవేంటంటే అవి ఎందుకు వస్తాయి అసలు చెప్పండి అంటే, నిన్ను మార్చేయడానికే. ఆ యూనివర్స్, ఆ దేవుడే దిగి వచ్చి మీకు గురువు అవుతాడు. ఎందుకని? మీకు నేర్పించడానికి. ప్రతి ఒక్కరిలో సూర్యుడు తిరుగుతూ ఉన్నాడండి. అసలు మీకు తెలుసా, నేను క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ వస్తాయి. అలాగే నేను పోట్లాడతా, నాకేం అహంకారం ఉందా, నాకేమన్నా
ఎవరి మీదైనా నాకు ఏమైనా చెడు భావం ఉందా, కొద్దిసేపు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తానండి, ఆన్సర్స్ అవే వస్తాయి, నాకు వస్తాయి, మీకు కూడా వస్తాయి. మీరు చేయండి, ఎవరిని అడగవసరం లేదండి, ఆన్సర్స్ వస్తాయి, సొల్యూషన్స్ మీలోనే ఉన్నాయి. నా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. మీకు కావాలంటే తీసుకోండి, వద్దని నేను చెప్పను, అది మీ ఇష్టం. కానీ మీకు మీరే ఒక సొల్యూషన్ అని మీకు తెలుసా? మీ ప్రాబ్లమ్స్ గురించే ఆలోచించి నెగటివ్ అవుతారు. ఇంకా అందరితో షేర్ చేసి నెగటివ్ అవుతూ ఉంటారు. ఎందుకు? మీరు పాజిటివ్గా ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ మనసులోకి ఒక 5 minutes కళ్ళు మూసుకొని థాట్లెస్ అయ్యి కామ్గా మైండ్ రిలాక్స్గా ఒక 5 minutes మార్నింగ్, ఒక 5 minutes ఈవినింగ్ చేశారంటే మీరే చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకున్నా, నాకు ఎలా ఆన్సర్స్ వస్తాయి అని. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మీరు కూడా చేయాలి, ఆ అనుభవం మీరు కూడా పొందాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. కామెంట్ చేసి చెప్పండి. మీరు 5 minutes, ఓన్లీ 5 to 10 minutes మీరు డైలీ కూర్చోండి, కామ్గా కూర్చోండి, థాట్లెస్ అయిపోండి. అంటే మీకు ఆలోచనలు వస్తే రానివ్వండి, కానీ ఏ థాట్ లేకుండా కూర్చోడానికి ట్రై చేయండి. అంటే మనలో ఉన్న యూనివర్స్ మాటల్ని మనం వినడానికి ట్రై చేయాలి. అంతే, వింటున్నప్పుడు మనకి వినబడతాయి. మనం మాట్లాడుతున్నాం కదా నోటితో, అలానే అది కూడా మాట్లాడుతుంది. మళ్ళీ మాట్లాడినప్పుడు అది వినాలి. అది అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్ and share the video.